బ్యాక్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు అధికారులు 2 రోజులుగా శ్రమిస్తున్నారు. అధికారులు ఆపరేషన్ చిరుత చేపట్టి ఇవాల్టితో 4 రోజుకు చేరింది. బోన్ వరకు వచ్చి చిరుత వెళ్లిపోతుండటంతో అధికారులకు ఆపరేషన్ చిరుత సవాల్గా మారింది. ఇప్పటికే చిరుతను బంధించేందుకు 5 బోన్లు 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. ట్రాప్ కెమెరాలో చిక్కిన చిరుత దృశ్యాలు కనిపించాయి. మేకను ఎరగా వేసిన బోనులోకి చిరుత రాకపోవడంతో అధికారులు చిరుత కోసం ముప్పతిప్పలు పడుతున్నారు. గొల్లపల్లి, రషీద్గూడ, బహదూర్గూడ, చిన్న గోల్కొండ ఎయిర్పోర్టు ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు రన్వేపై ఆదివారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో చిరుత సంతరించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్పోర్టు ప్రహారీ నుండి దూకిన దృశ్యాలు, చిరుతతో పాటు 2 చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్టు అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్టు ప్రహారీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్లో మోగిన అలారంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు 2 చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డ్ అయ్యింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇక చిరుత దొరికి మళ్ళీ పారిపోయింది, అసలు ఎలా జరిగింది? శాలిని, చిరుత మాత్రం ఇప్పుడు 4 రోజుల నుంచి కూడా అందరినీ ముప్పతిప్పలు పెడుతుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చిరుత ఆనవాళ్లను కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఆదివారం రోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కూడా ఎయిర్పోర్టు గోడపై నుంచి కూడా దూకినట్టుగా కూడా ఆనవాళ్లు తెలుస్తున్నాయి. ఎందుకంటే తెల్లవారుజామునే పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఈ చిరుత ఆనవాళ్లను గమనించినట్టుగా, చిరుత పాదాలను కూడా గమనించి అలర్ట్ అయ్యి అటవీ శాఖ అధికారులకి ఫోన్ చేయడంతో వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించగా చిరుతతో పాటు ఇంకో 2 చిరుత పిల్లలు కూడా అక్కడ సంచరించినట్టుగా గుర్తించారు. అదేవిధంగా 3వ రోజు మళ్ళీ చిరుత ఆనవాళ్ళు కూడా సీసీ కెమెరాకి చిక్కడం కూడా జరిగింది. అందుకు అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యి పలు చోట్ల కూడా బోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 25 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 5 బోన్లలో కూడా 5 మేకలను కూడా ఎరవేసినట్టుగా కూడా సమాచారం ఉంది. ఆ 5 మేకలను ఎరవేసినా కానీ చిరుత మాత్రము ప్రతిరోజు రాత్రి అక్కడి ప్రాంతాల్లోకే సంచరిస్తుంది. కానీ ఆ బోన్ వరకు వస్తుంది, మళ్ళీ ఆ బోన్లోకి మాత్రం రావడం లేదు. కానీ మేకను ఎరవేసినాక కూడా చిరుత అనేది బోన్లో పడకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలను కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ చిరుతని పట్టుకోవడానికి కూడా స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీం కూడా చాలా ఫోకస్ పెట్టి కూడా మరి ప్రతి సీసీ కెమెరాని వాళ్ళు గుర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ఆ సీసీ కెమెరాల ఆనవాళ్ళని, చిరుత ఆనవాళ్ళని సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ చిరుత మాత్రము అక్కడ నీటి కుంట ఉండడం ద్వారానే ప్రతిరోజు ఆ నీటి కుంట దగ్గరికి వస్తుంది అని అటవీ శాఖ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. మరి అక్కడికి ఆ నీటి కుంట కోసం వస్తుందా, లేకపోతే ఎవరికైనా ప్రాణహాని ఉందా అనే భయంతో ప్రజలు కూడా ఆ చుట్టుపక్కలలోకి కూడా వెళ్ళడం లేదు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలకు సూచించడం జరిగింది. ఎందుకంటే చిరుత పులి ఇక్కడ సంచరిస్తుంది కాబట్టి ప్రాణహాని ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత 2 రోజులుగా కూడా చిరుత మాత్రమే సీసీ కెమెరాలో చిక్కుతుంది. మరి పిల్లలు మాత్రము రావడం లేదు. మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా చిరుత అయితే ఇంకా చిక్కనే లేదు. మరి మేకల ఎరకి చిరుత చిక్కుతుందా, లేకపోతే అటవీ శాఖ అధికారులు మరి చిరుతని పట్టుకోగలరా? ఎందుకంటే స్పెషల్ టీం వచ్చింది కాబట్టి స్పెషల్ టీం ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది, విచారిస్తూనే ఉంది, సీసీ కెమెరాలు పరిశీలిస్తూనే ఉన్నారు. అదేవిధంగా అటవీ శాఖ ప్రాంతంలో కూడా గట్టి నియమాలు, నిబంధనలు, బోన్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. శాలిని, మొత్తంగా చిరుతని ఎప్పటి వరకు పట్టుకునే అవకాశం ఉంది? దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు?
అధికారులు ఇంకో 24 గంటల్లో మాత్రం చిరుతను పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గట్టిగా గాలింపు చర్యలు కూడా చేపట్టాం కాబట్టి ఇంకో 24 గంటల్లో కూడా ఇక్కడ చిరుతను పట్టుకొని తీరుతాము అని కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు సంచరించే ప్లేస్ అవడంతో కూడా అందుకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి చిరుతని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గాలించి మరి అదుపులోకి తీసుకుంటామని కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. శాలిని, థ్యాంక్ యూ నిర్మల.